ఈ వీడియోలో మీకు టోనోస్కోప్ టెక్నాలజీ గురించి హిందూ పురాణాల్లో ఎలా ఉందో చెప్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మంచి కాన్సెప్ట్ తెలుస్తుంది. మీ అందరికీ ఓంకారం గురించి పరిచయం చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఈ ఓంకారాన్ని అన్ని మంత్రాలకు మూల మంత్రంగా మనం యూజ్ చేస్తాం. దాని తర్వాత మీలో కొంతమంది శ్రీచక్రం అంటే తెలియని వాళ్ళు ఉండొచ్చు. ఈ ఇమేజ్ లో చూపిస్తున్నాను కదా, దీన్నే శ్రీచక్రం అంటారు లేదా శ్రీయంత్రం అని కూడా అంటారు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈ ఓంకారానికి శ్రీచక్రానికి లింక్ ఏంటని, అదేంటో చెప్తాను చూడండి. ఓంకారం అనేది ఈ సృష్టిని పుట్టించే శక్తి. ఇంకోలా చెప్పాలంటే దాన్ని శక్తి అని కూడా అనొచ్చు. ఈ సృష్టిలో ఉన్న శక్తులన్నింటినీ కూడా కంట్రోల్ చేసే కెపాసిటీ ఈ ఓంకారం ఉంటుంది, ఎందుకంటే ఈ ఓంకారం నుంచి శక్తి ఉద్భవిస్తుంది. శ్రీచక్రం అనేది కూడా ఈ విశ్వానికి ఉన్న శక్తి గురించే ప్రస్తావిస్తుంది. శ్రీచక్రం అనేది లలితా త్రిపుర సుందరదేవికి సింబాలిక్ గా మనం రిప్రజెంట్ చేస్తాం. లలితాదేవి అంటే అందరికన్నా హైయర్ ఫామ్ అనమాట, అంటే పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతిదేవి వీరందరికన్నా హైయర్ ఫామ్ అనమాట. ఇందాక చెప్పాను కదా, ఓంకారం అనేది అన్ని మంత్రాలకు మూల మంత్రం ఎలాగో లలితాదేవి అమ్మవారు కూడా అందరి దేవతలకి ఈవిడే మూల దేవత అనమాట, అంటే ఆదిశక్తి అంటాం కదా మనం, ఆ అమ్మవారే ఈవిడనమాట. ఇప్పుడు ఈ టోనోస్కోప్ టెక్నాలజీకి ఈ ఓంకారం ఇంకా శ్రీచక్రానికి లింక్ ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఓంకారం అనేది మనం పలికితేనే కదా వస్తుంది, అంటే ఇది ఓంకారం అనేది సౌండ్ రూపంలో ఉంటుంది. ఇది సౌండ్ రూపంలో ఉంటుంది కాబట్టి దీన్ని మనం వినగలం గానీ మనం ఒక రూపంలో దీన్ని చూడలేం. అయితే ఈ టోనోస్కోప్ టెక్నాలజీతో ఈ సౌండ్ మనం ఇమేజ్ గా కన్వర్ట్ చేయొచ్చు. ఓంకారాన్ని ఇమేజ్ గా కన్వర్ట్ చేస్తే వచ్చిన ఇమేజ్ ఏంటో తెలుసా, అదే శ్రీచక్రం. అయితే ఈ టోనోస్కోప్ టెక్నాలజీ లేకుండా ఈ ఓంకారం శబ్దం ద్వారా వచ్చే ఈ టోనోస్కోపిక్ ఇమేజ్ అన్నది శ్రీచక్రం అని మన వాళ్ళకి అంత కరెక్ట్ గా ఎలా తెలుసు? ఇప్పుడు చెప్పండి. మన వాళ్ళు అంటే టోనోస్కోప్ టెక్నాలజీ అనేది మొన్న కనిపెట్టారు. 1960 సంవత్సరంలో ఈ టోనోస్కోప్ ని తయారు చేశారు. హాన్స్ జెన్నీ అనే ఒక అతను ఈ సౌండ్ కి వైబ్రేషన్స్ ఇంకా ఈ సౌండ్ కి ఒక ఫార్మస్ అంటే ఒక ఇమేజ్ రూపం వస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి అని చెప్పి టోనోస్కోప్ ని 1960లో తయారు చేశాడు. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది ఈ టెక్నాలజీ అనేది మన దగ్గర లేని టైంలోనే మన వాళ్ళు ఏ టెక్నాలజీ లేకుండా దీన్ని యూజ్ చేశారా. ఒకసారి మీరు లాజికల్ గా ఆలోచించండి. ప్రతి ఒక్కటి మనకు చెప్పారు కదా, ఆ బుర్రను వాడి మనం కూడా తెలుసుకోవాల్సిన కొన్ని ఉంటాయి. ఇంకా ఎన్నో వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను. జై హింద్.